13వ అధ్యాయము 8, 9, 10 వచనములు. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న యెడల వాడు చెరలోనికి పోను. ఎవడైనా ఖడ్గము చేత చంపబడవలని ఉన్నాడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. ఈ 21st సెంచరీలో ప్రపంచమంతట సంఘాలలో తరతరాలుగా వాక్య ప్రకటించబడుతున్నప్పటికీ దేవుడు తన మహాకృప బట్టి తన రెండవ రాకడ సమీపమే కొలది ఆయా దైవ సేవకుల చేత వారి సంఘాలకు యావత్ ప్రపంచంలోని సార్వత్రిక సంఘానికి రెండవ రాకడ గురించి జ్ఞానం ఇవ్వటానికి కొందరితోనైనా సరే ప్రకటింపజేయబడటం జరుగుతోంది. ప్రియులారా, ఈ ప్రకటింపబడటంలో క్రీస్తు రాకడ గురించి లోపాలు ఉన్నాయి. అందరూ ఒకేలాగా ప్రకటించడం లేదు, బోధించడం లేదు. ప్రభు రాకడ గురించిన విషయాల్లో ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కానీ బైబిల్ చెప్పేది సత్యం. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినట్లయితే ముఖ్యంగా 3వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయుల సంఘానికి మొదటి పత్రిక రాశాడు. దాంట్లో విశేషంగా 4వ అధ్యాయంలో పరలోకం నుండి యేసుక్రీస్తు రావటానికి గురించి, ఆయన రాకడలో పరిశుద్ధులు తీసుకుని వస్తాడని, నిద్రించిన పరిశుద్ధులు మృతులోంచి లేపబడతారని, అప్పటి వరకు సజీవులుగా నిలిచుండే పరిశుద్ధులు మహిమలో మార్చబడి మృతుల్లోంచి లేచిన వారును అప్పటి వరకు సజీవులైన పరిశుద్ధులను వారందరూ కలిసి ఏకముగా మేఘాల మీద ఆకాశ మండలానికి యేసుప్రభువును ఎదుర్కోవడానికి వెళ్తామని, ఆయన వచ్చేది కూడా పరలోకం నుండి ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బూరతో పరలోకం నుండి వస్తాడని ఈ విషయాలు తెస్సలోనిక సంఘానికి రాయబడ్డాయి. ఈ మొదటి పత్రిక తెస్సలోనిక సంఘాల్లో చదివించుకున్న తర్వాత ప్రభు దినం అప్పుడే రేపు మాపో వచ్చినట్టుగా వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. అనేకులు చంచల మనస్కులు కావటం, బెదిరిపోవటం, భయపడటం జరుగుతూ ఉంది. కాబట్టి పౌలు ఏం చేశాడంటే ఆ తెస్సలోనికలోని సంఘానికి 2వ పత్రిక రాశాడు. 2వ పత్రిక రాస్తూ ఏమని చెప్పుకొస్తున్నాడు? ప్రభుదినం అప్పుడే వచ్చినట్లుగా మీరు అనుకోకూడదు. ఎవరైనా సరే మా యొద్ద నుండి బయలుదేరి వచ్చారని, లేక మా యొద్ద నుండి పంపబడిన పత్రికను బట్టి నేను ఆత్మ వల్ల నేను చెప్తున్నానని చెప్పినట్లయితే ప్రభువు రాకడ ఇప్పుడే అని చెప్పినట్లయితే మీరు బెదరకుండా ఉండొద్దు, భయపడవద్దు, చంచల మనసులు కావద్దు. యేసు ప్రభు రెండవ రాకడ దినం రావాలంటే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రకు పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినం యేసు ప్రభు రెండవ రాకడ దినం రాదు. యేసు ప్రభు రెండవ రాకడ దినం రావాలంటే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడనే క్రీస్తు విరోధి బయలుపరచబడితే కానీ యేసు ప్రభు రెండవ రాకడ దినం రాదు అని చెప్పుకొచ్చాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి. ఈ సంఘాలకు రాయబడ్డ పత్రికలు అనేకములు బైబిల్లో చేర్చబడ్డాయి. సంఘాలకు సందేశాలు. ఇదివరకే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపులో దేవునికి అనుకూలమైన జీవితం జీవించే స్త్రీ పురుషులు కూడుకొని ఆరాధించే సంఘాలకి పౌలు కానీ, పేతురు కానీ, యూదా కానీ, యాకోబు కానీ, యోహాను కానీ పత్రికలు రాశారు. ఈ పత్రికలన్నీ డైరెక్ట్ క్రీస్తునందున్న సంఘాలకు రాయబడ్డాయి అని అవిశ్వాసాలు చదవకూడదా అని మీరు అంటారేమో, చదవచ్చు. బైబిల్ అందరికీ అటువలే స్త్రీలారా అని అపోస్తలులు స్త్రీలకు ప్రత్యేక భాగాలు రాశారు. పత్రిక అందరికీ రాసినప్పటికీ స్త్రీలకు ప్రత్యేక ఒక భాగం రాశాడు. వివాహం చేయబడిన భర్తలకు కూడా ప్రత్యేకంగా ఒక పోర్షన్ రాశాడు. తల్లిదండ్రులు కలిగిన పిల్లలకు కూడా తల్లిదండ్రులను సన్మానించడం గురించి పిల్లలకు రాశాడు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో తమ బాధ్యత తెలియజేస్తూ ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలని తల్లిదండ్రులకు ఆజ్ఞాపించబడడం జరుగుతుంది. ఈ విధంగా సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఉద్యోగాలలో యజమానులుగా ఉంటారు,
జీవనోపాధి నిమిత్తం మనం చేసే ఉద్యోగాల్లో ఒక పై అధికారుల కింద దాసులుగా ఉండే ఉద్యోగాలు కూడా ఉంటాయి. నీవు దాసులుగా ఉన్నాను, యజమానుడుగా ఉన్నాను, ప్రభునందును నీవు ఏ విధంగా వ్యవహరించాలి, జీవించాలి, ప్రవర్తించాలి అనే విషయాలు కూడా రాశాడు. సంఘం అన్న తర్వాత అనేకులు ఉంటారు. అందరూ ఉద్యోగాలు చేసేవారైనా, వ్యాపారం చేసేవారు లేరా? వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించడం లేదా? మెకానిక్ షెడ్లు పెట్టుకొని డబ్బులు సంపాదించట్లేదా? ఒక వెహికల్ సరిపోక 2 వెహికల్ కొనుక్కోవట్లేదా? దేవునికి స్తోత్రం. రకరకాలుగా జీవనోపాధి నిమిత్తం దేవుని చేత ఇవ్వబడ్డ దాన్ని బట్టి మనం జీవిస్తున్నాం కుటుంబాలుగా. దేవుడు అనుగ్రహించే సమస్తంలోంచి కొంత 10వ భాగం పేరుతో, స్వేచ్ఛార్పణల పేరుతో, కృతజ్ఞార్పణల పేరుతో, ప్రత్యేక కానుకల పేరుతో, ప్రతిష్టార్పణల పేరుతో, రకరకాల కానుకల పేరుతో దేవునికి మనం అర్పిస్తూ ఉంటాం. ప్రభు మన విషయంలో పరలోక వాక్యాలు విప్పుతూ ఉంటాడు. ఆత్మసమన ఆశ్రయాలతో పాటు ఐక్యసమ దీవులు కూడా మనపై కుమ్మరిస్తూ ఉంటాడు. ఆయన మంచి దేవుడు, మన తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఏం చెప్పాలా? పరలోక వాక్యలు విప్పి పడజాలను మాపై కుమరించుటకు నీకు స్తోత్రం. పాత నిబంధన కాలంలో పరలోక వాక్యలు విప్పి శారీరక సంబంధం ప్రతి దీవెనలు వారిపై కుమరించా. ప్రభువు రక్తంలో కడబడి పరిశుద్ధాత్మల పాలైన మా పైన, మా కుటుంబాల పైన, మా సంఘం పైన, నిన్ను సేవించే వారిపైన పరలోక వాక్యలు విప్పి పట్టజాలని ఆత్మ సంబంధమైన దీవెనలు, ఐక్య దీవెనలు కూడా నువ్వు కుమరించున్నందుకై నీకు స్తోత్రం అని చెప్పాలా. కృతజ్ఞతలు చెల్లించడం వల్ల మనకున్న ఆశీర్వాదములో వర్ధిల్లటానికి, క్రమక్రమంగా వర్ధిల్లటానికి కృతజ్ఞాస్తుతులు పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. మంచిది, దేవునికి స్తోత్రం. చూడండి, మొదట భ్రష్టత్వం సంభవించిన అష్టపాత్రుగా పాపపురుషుడు అనే క్రీస్తు విరోధి బయలుపరచబడ్డప్పుడే క్రీస్తు 2వ రాకడ అని అపోస్తలుడు పౌలు చెప్పాడు. మిక్కిలి శ్రేష్ఠ అపోస్తలుల కంటే ప్రత్యక్షతల విషయంలో, సూచకల అద్భుతాలు, మహత్కరాల విషయంలో పౌలు కంటే గొప్పవారు ఎవరు లేరు. మిక్కిలి శ్రేష్ఠ అపోస్తలుల కంటే గొప్పవాడుగా అన్ని విషయాల్లో ఏమాత్రం తక్కువ కానని తానే సాక్ష్యమిచ్చుకుంటున్నాడు. గర్వించడానికి కాదు, అతిశయించడానికి కాదు. సాక్ష్యం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా శరదారణ దినాలలో నేనే జీవన పునరుద్ధానమై ఉన్నానంటాడు. మరొక చోట నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాడు అంటాడు. నన్ను అంగీకరించేవాడు, నా నామందు విశ్వాసం ఉంచేవాడు దేవుని పిల్లలుగా ఉండడానికి వారి అధికారం ఇవ్వబడును అని చెప్పుకొస్తాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నడూ చనిపోడు అంటాడు. ఈ విధంగా తన గురించి చెప్పుకోవడం అనేది యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఉంది. పౌలు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. అది ప్రతి చిన్న ఆత్మానుభవంలో చెప్పడానికి కుదరదు, కానీ ఉన్నతమైన ఆత్మానుభవంలో ఆ చెప్పడంలో వినేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సాక్ష్యం ఇచ్చి ప్రభువును మహిమపరిచినట్టు ఉంటుంది. వినేవారు కానీ, రాయబడినందున చదివేవారు కానీ, బోధించబడేవారు కానీ వారు కూడా ఉన్నతమైన స్థితికి రావాలని కూడా ఆశ కలుగుతుంది. ఏలియాను చూచిన ఎలీషా ఆశపడలేదా? రెట్టింపు అభిషేకం పొంది గొప్ప అద్భుతకరమైన పరిచయం చేసి ప్రభువును మహిమపరచాలా? ఇశ్రాయేలు ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉండాలని ఆశించలేదా? అదేవిధంగా దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ఆ విధంగా చెప్పటం వల్ల, రాయటం వల్ల మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్రీస్తు విరోధి బయలుపరచబడకుండా యేసుక్రీస్తు ప్రభు 2వసారి రాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చే మునుపు క్రీస్తు విరోధి ఎందుకు రావాలి? బైబిల్ ఏమని చెప్తా ఉంది? అసలు దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరయ్యా అంటే దావీదే. దేవుని ప్రణాళికలో దేవుని హృదయాసర వ్యక్తి దావీదు. ఇశ్రాయేలు రాజుగా కావాలని కోరుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించేది ఆయన చిత్తాసర మనసు గల వ్యక్తిని పాడి గొర్రెలు మేపట మాన్పించి ఇశ్రాయేలుకు అధిపతిగా చేయబోయేది. ఆయన ప్రణాళికలో దావీదు ఉన్నాడు, సౌలు లేడు. అన్ని జనుల రాజులు, సకల జనుల రాజులు ఎత్తరిగా బలిష్ఠులుగా ఉండి, పరాక్రమగల వ్యక్తులుగా ఉండి అన్య జనులకు ముందుగా యుద్ధాలకు వెళ్ళినప్పుడు వారు ముందుగా వెళ్ళేవారు, వారు రాజులు. ఇజ్రాయేలుకు రాజు లేకుండా ప్రవక్తలతో నడిపించబడేవారు. ఈ ప్రవక్తలకు యెహోవా తోడుగా ఉండి, యెహోవా ఇజ్రాయేలుకు రాజు అయ్యండి ప్రవక్తలకు ఇచ్చిన ఆలోచన చొప్పున ఇజ్రాయేల్ ఏం చేసేవారు?
పెద్దలు సైనికులు ఏర్పరచుకొని యుద్ధాలకు వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ప్రవక్తల ఆధిపత్యాన వారి ద్వారా యెహోవా ఏం చేసేవాడు? ఇజ్రాయెల్తో యుద్ధాలు జరిగించేవాడు. కానీ అన్యజనులు చూస్తూ ఉంటే వారికి రాజులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, రకరకాల సైనికులు ఉన్నారు. చూడండి, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మనకు కూడా సైన్యం ఉండాలి, దానికి రాజు ఉండాలి. మాకు రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకోవటమే కాకుండా దేవునికి మొర్రపెట్టడం జరుగుతూ ఉంది. ప్రవక్తల సమయంలో అడగటం జరిగింది. సమయంలో ప్రార్థించగా వారికి రాజుగా ఉండకుండా నన్నే త్రోసిపారేశారు, మనుషులలో నుండి రాజు కావాలంటున్నారు. వారి ప్రార్థనలు ఎందుకు చీరినాయి. వారు ప్రార్థించిన ప్రకారమే ఎటువంటి రాజు కావాలని కోరుతున్నారు. అటువంటి రాజును వెతకక ఒకడు దొరికాడు. తప్పిపోయిన గాడిదలు వెతుక్కుంటూ ఎద్దుకు వస్తాడు, అతన్ని అభిషేకించి నియమించు అంటాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు సకల జనుల మర్యాద చొప్పున, పద్ధతి చొప్పున మాకు రాజు కావాలని కోరుకున్నారు. కానీ యెహోవా అనుగ్రహించే రాజు, ఆయన చిత్తాసర వ్యక్తి మాకు రాజుగా అనుగ్రహించబడాలని చెప్పి వారు కోరుకోలే. అన్య జనులను చూసి ఈ విధంగా ఉండాలి మనం కూడా కోరుకుంటాం. రకరకాలుగా క్రైస్తవుల్లో అన్యజనుల పద్ధతులు ఉన్నాయి. మనం చేసుకునే కార్యక్రమాల్లో ప్రభువును సేవించి మహిమపరచడాని కంటే కూడా పద్ధతులు అవలంబించటం, ఆచారాలు అవలంబించటం, వాటిల్లో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని ఎరుగుతూ కూడా, నేను వచ్చిన కొత్తలో ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు ఏం చేస్తారంటే, వారి పిల్లలు పుడితే తల వెంట్రుకలు తీయడానికి మెదక్ చర్చికి పోతారు, మొక్కుకుంటారు. అదొక మూఢనమ్మకం. తల వెంట్రుకలు తీయడానికి ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు మెదక్ చర్చికి వెళ్తారట. కొంతమంది సైకిల్ మీద పోతామని మొక్కుకుంటారు, కొంతమంది కాళ్ళతో చెప్పులు లేకుండా నడిచి వెళ్తామని మొక్కుకుంటారు. విలియం కేర్ లాంటి మిషనరీలు భారతదేశానికి వచ్చి భారతదేశ ప్రజలకున్న మూఢనమ్మకాల నుంచి విడిపించడానికి వారు ఏం చేశారు? పరిచయం చేశారు, కష్టపడ్డారు. చూడండి, వారు దేవుని వాక్యం చెప్పటమే కాదు, భారతీయులలో ఉన్న మూఢనమ్మకాల నుంచి విడిపించడానికి వారు ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి బాల్య వివాహాలు తగ్గిపోయాయి. సతీ సహగమనం, భర్త చచ్చిపోతే వాడిని తగలబెడతారు. తగలబడుతున్న భర్త యొక్క ఆ కట్టెలు తగలబడుతున్న ఆ శివపై భార్య కూడా దునకాల, ఆమె కూడా కాల్చబడి చంపడాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు. దేవుని మహాకృప బట్టి ఆనాడుకున్న చిన్న చిన్న ప్రజలకు ఎడ్యుకేషన్ ఉండేది కాదు, వారి పైకి వచ్చేవారు కాదు. మిషనరీలు వచ్చిన తర్వాత స్లమ్లలో నుంచే కానీ, గ్రామాల నుంచే కానీ పేద ప్రజల్ని, తక్కువ స్థాయిగా ఎంచబడుతున్న ప్రజలు తీసుకువచ్చేసి హాస్టల్లో వేసి, స్కూళ్ళు కట్టి, చదివిపించి, భోజనం పెట్టి, వస్త్రాలు ఇచ్చి, ప్రభువును పరిచయం చేసి, మందిరాలు కట్టించి, జీవగల దేవుని పరిచయం చేసి ఆయన ఆరాధించుకోండి అని చెప్పారు. చదువులు నేర్పించగా నర్సెస్ అయ్యారు, టీచర్స్ అయ్యారు, తర్వాత క్లర్క్స్ అయ్యారు. చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకొని కొంతవరకు ఉన్నత ఉద్యోగాలు కూడా కలిగిన వారుగా ఉన్నారు ప్రజలు. వారిలో వారు చేసిన పరిచయం బట్టి మనము భౌతికంగా ఆశించబట్టమే కాదు, నిజ దేవుని వైపు మళ్ళీ సేవించడం మాత్రమే కాదు, మనతో మునుపున్న మూఢనమ్మకాల నుంచి కూడా విడిపించబడటానికి మిషనరీలు పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. కాబట్టి ఇంకా అన్ని డినామినేషన్లలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి. ఒక స్త్రీ దగ్గర విధవరాలు 2 కాసులు ఉన్నాయి, 2 కాసులు వేస్తే ప్రభు దాన్ని మయపరిచాడు. సంపన్నులు వేశారు కానుకలు, వారు సముద్రం నుంచి వేశారు. ఈమె కంటే ఎక్కువ వేశారు, కానీ ప్రభు చెప్పే మాట అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నారు. వారు సమృద్ధిలో నుంచి వేశారు, ఈమె ఇచ్చిన దానికంటే ఎక్కువే, కానీ ఈమెకు ఎంత ఉంటే అంత వేసింది, ఆమె జీవనం అంత వేసింది. అందరికంటే ఎక్కువగా ఈ బీద విధురాలు ఎక్కువగా కానుక వేసింది. కానుకలు పెట్టాలని ప్రభు ఏం చేశాడు? తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. మన బలహీనతలు నువ్వు దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ వెళ్తాయి. యేసుప్రభు 2వ రాకడ దగ్గర ఉన్నప్పుడు దైవిక జ్ఞానం పెరుగుతుంది, ప్రత్యక్షతలు పెరుగుతాయి. దేవునితో సహవాసంలో అనేక విషయాలు బోధించబడి ఈ లోక సంబంధమైన నీ సొంత శారీరక సంబంధ విషయాలే తగ్గిపోతూ ఉంటాయి. నీలో ఆత్మానుభవం పెరిగే కొద్దీ శారీరక విషయాల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది.
పెళ్ళైన వారికి కానీ పెళ్ళి కాని వారికి కానీ, డబ్బులు ఉన్న వారికి కానీ డబ్బులు లేని వారికి కానీ, ఎవరికైనా విద్యావంతులు కానీ విద్యావీనులు కానీ పరలోకం పోవడానికి ఆత్మరక్షణ ఆత్మానుభవం కావాలా? ఆత్మరక్షణ పొందిన వాడు ఇంకా జీవించేది ఉంది కనుక వాడు అనుదినము దేవుని చిత్తానుసారంగా సేవిస్తూ ఉంటే వాడికి ఆత్మానుభవం వచ్చును. ఆత్మానుభవం పెరిగే కొలది నీకు శరీరాసర మనసు ఏమవుతూ ఉంటుంది? నూతనపరచబడి టోటల్గా ఆత్మానుసరమైన మనసుగా, ఆత్మానుసరమైన స్వభావంగా, ఆత్మానుసరమైన ప్రవక్తలుగా, ఆత్మానుసరమైన జీవితంగా అక్షరాల క్రీస్తులో కనబడుతూ ఉంటుంది. ఆత్మరసల జీవితంలో కూడా దానిలో డిగ్రీస్ ఉన్నాయి. ఒక్కసారి అలవాటు కాదు, అది అనుభవాన్ని బట్టి వస్తుంది. మంచి దేవునికి స్తోత్రం. చూడండి, దేవునితో నడుచుటలో పొరపాట్లు కూడా జరుగుతాయి. జరగకుండా పొరపాటు లేని జీవితం జీవించడానికి అనుభవం పనిచేస్తుంది. కాలం గడిచే కొద్దీ అనుభవం పెరుగుతుంది. అనుభవం పెరిగే కొద్దీ ప్రభు పట్ల ప్రేమ కలిగి, పరలోక విషయంలో ఆసక్తి పెరిగి, ఈ లోక విషయంలో ఏం జరిగింది? సమయాన్ని దానికి ఏం చేస్తావు? నేను క్రీస్తుతో లేపబడ్డాను అని పైన వాటే వెతుకుతావు. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టా. ఎందుకు తెలుసా? రక్షించబడి పరిశుద్ధాన్ని బడి ఆత్మ సంబంధిగా చేయబడి నేను ఆత్మానుసరం నడుచుకుని నేను కాలం గడిచే కొద్దీ ఆత్మానుభవ విషయంలో నేను వర్ధులుతూ ఉంటా. ఆత్మానుభవం సంపాదించుకోవడంలో ఎదుగుతూ ఉంటా. నేను ఆత్మానుభవంలో నేను వర్ధిల్లే కొలది, ఎదిగే కొలది భూ సంబంధ మనసు పోతుంది, శరీరాసర మనసు పోతుంది. దేవునికి స్తోత్రం. ఆత్మస్వభావం అధికమవుతుంది. పరలోక సంబంధం వాటి మీద నువ్వు మనసు పెడతావు, పైన వాటి మీద మనసు పెడతావు, భూ సంబంధం వాటి మీద మనసు పెట్టవు. పౌలు అదే చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడ్డ వారైతే పైన వాటి వినే మీ మనసు పెట్టండి, భూసమైన వాటి మీద మనసు పెట్టొద్దు. పైన పరలోకమందు యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన రాబోచున్నాడు. మనకు జీవమైన క్రీస్తు ఆయన ప్రత్యక్షమగినప్పుడు రెండవసారి మహిమయందు ఆయనతో కూడా మనం ప్రత్యక్షపరచబడతాం. కాబట్టి రాబోయే యేసు ప్రభువులో మనసు పెట్టు. ఆయన రాకడలో మహిమయందు మనం అందరము మహిమతో ప్రత్యక్షమవుతాం. ఇది ప్రభు రాకడలో మనం మార్చబడబోయే విషయం, ఆయనతో ఉండబోయే విషయం. ఆత్మానుభవం పెరిగే కొలది భూసంబంధం వాటి మీద ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. ఏళ్ళ తరబడి క్రైస్తవ జీవితం జీవిస్తూ వాక్య వినేవారుగా ఉన్నారు, కానీ అర్థం చేసుకొని అంగీకరించి అవలంబించుకో ఉంటే నువ్వు మూఢనమ్మకాలకు చోటు ఇవ్వవు. దేనికి స్తోత్రం. మార్పు చెందిన స్వాభావిక మన స్వభావంలో మార్పు కలిగినప్పుడు క్రియాపర జీవితంలో మార్పు వస్తుంది. జీవిత విధానంలో, నీ వ్యక్తిగత జీవిత విధానంలో, కుటుంబ జీవిత విధానంలో, సంఘ జీవిత విధానంలో, సొసైటీలో, నీ జీవిత విధానంలో కూడా ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఇది ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందిన వారి స్వాభావికంగా మార్పు చెందిన వారికి ఉండేది. ఎవరు స్వాభావికంగా మార్పు చెందుతారో వారు క్రియాపరంగా మార్పు చెందుతారు. అటువంటి వ్యక్తులు క్రీస్తులో అగపడతారు. అటువంటి వ్యక్తులలో క్రీస్తు కనబడతాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు రెండవ రాకడ మునుపు ఆయన చిత్తమంతా కనబడుద్ది. చివరి జనరేషన్లోని క్రిస్టియన్స్లో ఏంటది? ఆయనలో పరిశుద్ధులు కనబడతారు, పరిశుద్ధులలో ఆయన కనబడతారు. వచ్చుచున్న యేసుప్రభు ఎట్లుంటాడో, వచ్చి వెళ్ళిపోయిన యేసుప్రభు ఎట్లుంటాడో పరిశుద్ధుల్లో ప్రభు బయలుపరుచుకుంటాడు. దేనికి స్తోత్రం, దేని మైకులు గాక. నీలో బయలుపరచబడాలి. లోకానికి, అవిశ్వాస లోకానికి, అన్య లోకానికి ప్రభు నిన్ను బయలుపరుచుకుంటాడు. మొదటి తరము సంఘములు, మొదటి శబ్ద సంఘములు క్రీస్తు వారిలో బయలుపరచబడుకున్నట్టుగా, క్రీస్తులో ఆనాటి సంఘాల సేవకులు కనపరచబడినట్టుగా యేసు ప్రభువు రెండవ రాకడ చివరి తరపు సంఘం కూడా అదే స్థితికి వస్తుంది. ఆ స్థితికి రావడానికి ఉపయోగపడేది ఏంటి? అనుదినం బోధించబడ్డమా, ప్రతి ఆదివారం దేవుని సేవించడమా, ప్రార్థించడమా, ఉపవాసముతో ఆరాధించడమా, బైబిల్ బాగా చదవటమా, కుటుంబ ప్రార్థనలు చేయటమా, కానుకలు బాగా ఇవ్వటమా, ఏంటి? ఇవన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండబోయేది ఏంటంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాష్టపాత్రకు పాప పురుషుడు బయలుపరచబడటం వల్ల లోకములో శ్రమ కలుగును. దేవునికి స్తోత్రం. లోకములో శ్రమ కలుగును. శ్రమల కాలం భూమి మీద ఉంటుంది. శ్రమల కాలం క్రీస్తు విరోధి బయలుపరచబడగా భూమి మీద సంభవించబోయే శ్రమల కాలములో సంఘము పరిశుద్ధులను పిలువబడతారు. ఇక సంఘం అని పిలువబడదు. ఎందుకు? సంఘములో రకరకాల బలహీనతలు ఉంటాయి. సంఘ జీవితం జీవించే వారిలో బలహీనంగా ఉంటారు. విశ్వాస విషయంలో, నిరీక్షించే విషయంలో, ప్రార్థన విషయంలో, పరిశుద్ధ జీవిత విషయంలో
సమర్పణ కలిగిన జీవిత విషయంలో అన్నిటిలో కూడా లోపం గలవారుగా ఉంటారు సంఘాల్లో. కానీ క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత ఆ మహాసభల కాలంలో శ్రమల గుండా సంఘం పోతున్నప్పుడు శ్రమల ద్వారా నువ్వు పరీక్షించబడతావు, శ్రమల ద్వారా నలగొట్టబడతావు. వెండి నిర్మలము చేయ రీతిగా నువ్వు నిర్మలం చేయబడతావు, సువర్ణము నిర్మలం చేయబడి రీతిగా నిర్మలం చేయబడతావు. చివరికి నువ్వు పరీక్షించబడగా చివరికి ఏమవుతావు? సువర్ణవలేగపడతావు. దేవునికి స్తోత్రం. మనం శోధల గుండా వెళ్ళినప్పుడు ఏం చేయబడతావు? శుద్ధ సువర్ణవలే మార్చబడతావు. దేవునికి స్తోత్రం. బలహీనతలు కనబడని పరిశుద్ధులు అనే మాటతో పిలువబడతారు. చూడండి, క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత ప్రపంచాన్ని వాడు 3.5 సంవత్సరాలు పాలన చేస్తాడు. బైబిల్ చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూస్తే ఈ 3 వచనాల్లో వానికి 42 నెలలు అధికారము చేయుటకు అధికారం ఇవ్వబడును. 42 నెలలు అనగా 3.5 సంవత్సరములు. 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడు? ప్రతి జనం మీద, ప్రతి జనసమూహం మీద, ప్రతి ప్రజ మీద, ప్రతి వంశం మీద వారికి అధికారం ఇవ్వబడును. పరిశుద్ధులతో యుద్ధమాడను, వారు జయింపరు, వానికి అధికారం ఇవ్వబడును. ఎంతకాలం? 3.5 సంవత్సరములు. ఈ 3.5 సంవత్సరాల కాలాన్ని ఏమంటారంటే మహాశ్రమల కాలము అంటారు. పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. యేసు ప్రభు 2వ రాకడ మునుపు ఇజ్రాయేలులోని 12 గోత్రాల వారిలో 1,44,000 మంది సజీవుడికి దేవుని ముద్ర చేత ముద్రించబడతారు నొసట. ఆ తర్వాత యోహాను కలిగే దర్శనములో ప్రపంచంలోని అన్యజనులైన విశ్వాసులకు కూడా సజీవుడికి దేవుని ముద్రతో వారు ముద్రించబడడం జరుగుతుంది. కోట్లాది ప్రజలు వీరందరూ కూడా మహాసభల కాలం గుండా వెళ్ళి ప్రభువు రాకడలో మహిమలో మార్చబడి నిత్యత్వములో రాబోయే లోక సంబంధమైన లోకములో దేవుడి సింహాసనాసనుడై ఉండగా ఆయన ఆలయములో ఆయన సింహాసనం ఎదుట ఉండి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారి ఖర్జూరం అంట చేత పట్టుకుని వారు చెప్పే మాట, సింహాసనాసనుడైన వానికి గొర్రె పిల్లకును మా రక్షకై స్తోత్రం ఎలుగెత్తి చెప్తూ ఉంటారు. ఈ దర్శనములో అపోస్తలుడైన యోహాన్ని పరలోకమందలి దేవుని సింహాసనం చుట్టూ ఉండే 20 పెద్దలు ఒక పెద్ద అడుగుతున్నాడు, యోహాను, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సింహాసనం ఎదుట ఉండి ఖర్జూరం అట్ల చేత పట్టుకొని దేవుని ఆలయంలో దేవుని సేవిస్తున్నారు. సింహాసనాసనుడైన వానికి నీ గొర్రె పిల్లకును మా రక్షకై స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పి ఆరాధిస్తే వీరు ఎవరు? వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, అయ్యా అది నీకే తెలియను అన్నాడు యోహాను. అప్పుడు పెద్దల్లో ఒకడు ఏమన్నాడు తెలుసా? వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. యేసు ప్రభువు 2వసారి పరలోకం నుండి వచ్చినప్పుడు భూమి మీద ఆయన వచ్చేంత వరకు బ్రతుకున్న పరిశుద్ధులు ఉంటారంటే ఉంటారు. ప్రకటన గ్రంథం వారి సంఘం అని చెప్పడం లేదు, కానీ పరిశుద్ధులు. లాక్డౌన్ పీరియడ్లో మీ ఇళ్లల్లోనే భజన చేసుకోండి, మీ ఇళ్లల్లోనే ప్రార్థన చేసుకోండి, మీ ఇళ్లల్లోనే బైబిల్ చదువుకోండి. చర్చెస్ మూతవేయబడాల. అన్నీ మూతవేయబడ్డట్టుగానే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, వ్యాపార కేంద్రాలు కానీ, షాప్స్ కానీ, ఆఫీసెస్ కానీ, వర్కింగ్ హోమ్, ఇళ్లల్లో పని చేసుకోండి, ఆఫీస్కి పోవద్దు. అట్లనే ఇళ్లలో ప్రాయం చేసుకోండి, చర్చెస్కి పోవద్దు అంటారు. అది కొంచెం శాంపుల్ లాంటిది అంతే. యేసు ప్రభు 2వ రాకడ మునుపు క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత అట్లాంటి దినాలు ఎన్నో వస్తాయి. కాబట్టి నువ్వు సంఘంగా కూడు ప్రభువును సంఘంగా సేవించే అవకాశంలో లేకున్నా, ఒకవైపు బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు 2వ రాకడ సమీపించు చూచుకున్నది మరి ఎక్కువగా సంఘంగా కూడుకొనొచ్చు, రాని వారిని హెచ్చరించచ్చు, ప్రేమ చూపుటకు సత్కారములు చేయుటకు ఒకరొకరు పురికొల్పుకుందామని చెప్తుంది. ఒకవైపు అట్లా చెప్తుంది. మరొక వైపు సంఘంగా కూడి సేవించడానికి అవకాశాలు లేని సందర్భాలలో వారు ఏమని పిలవాలా? సంఘమే. కానీ ప్రకటన గ్రంథం చెప్పేదంటే ఆ దినాలలో పరిశుద్ధులు, ఆర్డినరీ విశ్వాసులాగా ఉండరు, పరిశుద్ధులు. బైబిల్ చెప్తా ఉంది క్రీస్తు విరోధి బయలుపరచబడి ప్రపంచాన్ని పాలించే సమయంలో వారిలో ఘట సర్పం అనే సాతానుడు ఉంటాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో ఆ క్రూర మృగమునకు అధికారం ఇచ్చినందుకు ఆ ఘట సర్పమునకు భూజనులందరూ నమస్కారము చేసిరి. ఘట సర్పం అంటే సాతాడు. ప్రకటన 13:4 ప్రకారం ఘట సర్పం అనే సాతానికి నమస్కారం చేసిరి. పరోక్షంగా ఉన్న సాతాన్ని ఆరాధించే జనం భూమి మీద ఉంది. ఒక ప్రత్యేకమైన మతపరమైన జనాంగం.
భయంకరమైన మూఢనమ్మకాలతో ఉన్న జనాంగం అది. వాడు ఈ లోకములో ఒక మనుషుల్లో నివసిస్తాడు, వాడే క్రీస్తు విరోధి. ఎప్పుడు నివసించడం ప్రారంభిస్తాడు ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ఘటసర్ప సాతాను వల్ల నివసించడం ప్రారంభించినప్పుడు నేనే దేవుని అంటాడు. వాడు దేవుని చెప్పుకుంటూ దేవుడుగా కనపరుచుకుంటూ తన్ను తానే దేవుడని చెప్పే ప్రతి పేరుకు పైగా దేవుడనే వానికి పైగా హెచ్చించుకుంటూ యెరూషలేములో యూదులు కట్టబోయే దేవాలయంలో కూర్చుంటాడు. ఇది బయలుపరచబడ్డ. వాడు బయలుపరచబడిన తర్వాత ప్రతి వంశం మీద, ప్రతి జనం మీద, ఆయా భాషలు మాట్లాడేవారి మీద అనేక అధికారం ఇవ్వబడును. పరిశుద్ధులతో యుద్ధపడను, సంఘముతో కాదు, పరిశుద్ధులతో. పాత నిబంధన ప్రకారం పరిశుద్ధులతో అంటే ఇజ్రాయేళ్లతో, క్రొత్త నిబంధన ప్రకారం పరిశుద్ధులతో అంటే ఇజ్రాయేల్తో మటుకే కాదు, క్రైస్తవులతో, క్రైస్తవులలోని యూదులలోని పరిశుద్ధులతో యుద్ధమాడను, వారి జయింపను. క్రూరు మగవని క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడను. వాడు యుద్ధాలు చేస్తామంటే ఈ క్రూర మగులకు సాటి అయిన వాడేవాడు, ఇతనితో యుద్ధం చేయగలవాడు అని చెప్పుచు అతను యుద్ధంలో చేయటం, పరాక్రమం చూపడం, దాన్ని చూసి భూజనులందరూ ఆశ్చర్యపోతున్నారు. వాడు చావు దెబ్బ, వాడు తలగా చావు దెబ్బ తగిలి కూడా మరలా బ్రతికిన ఆ క్రూర ముఖమునకు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోతూ దాన్ని వెంబడిస్తూ ఆ క్రూర ముఖానికి నమస్కారం చేస్తారు. యాంటీ క్రైస్ట్కి నమస్కారం, ఆరాధన చేయటం క్రీస్తు విరోధిలోని సైతానికే ఆరాధన చేయటం. క్రీస్తు విరోధిలో భూమి మీద సాతానుడు ఆరాధించబడతాడు. పరలోకంలో ఆరాధించబడే ప్రయత్నం చేశాడు, కాలేదు. పరలోకంలో అధికారం ప్రయత్నం చేశాడు, కాలేదు. దేవునితో సమానంగా ఉండటానికి ట్రై చేశాడు, కాలేదు. కనీసం భూమి మీదనైనా దేవుని అయిపోతాడని ప్రయత్నం చేసి తాత్కాలికంగా క్రీస్తు విరోధులు ఒక 3-4 సంవత్సరాలు చలామణి అవుతాడు దేవుడుగా, అధికారం చేసేవాడిగా. అయినా వాని అధికారం పరిశుద్ధులకు హాని చేయటానికి కానీ మరొక దానికి కానీ ఎంతైనా దేవుడు పరిమితి ఇచ్చిన ప్రకారమే ఉంటుంది. కానీ మనపై అధికారం యేసు ప్రభుదే. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చి మృతులను తిరిగిలేచి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనల్ని కడిగినప్పుడే అంధకార సంబంధ అధికారం నుండి విడిపించబడ్డాం. వ్యక్తిగతంగా రక్షించబడే ప్రతి వ్యక్తి అంధకార సంబంధ అధికారం విడిపోచించబడ్డవాడై దేవుని కుమారుని రాజ్యనివాసిగా ఉన్నాడు. అతనికి శిరస్సు యేసు ప్రభు, అతనికి రాజు, అధిపతి, ప్రభు యేసుక్రీస్తు ప్రభువే. అంధకార సంబంధమైన కాలమున మనం ఉంటాం, ఆ కాలం గుండా వెళ్తాం. కానీ అంధకార సంబంధ అధికారం మనపై ఉండదు. క్రీస్తు రక్తములో విమోచించబడ్డవాడిపై ఉండే అధికారం యేసు ప్రభుదే. పరలోక దేవుని అధికారాన్ని మనం ఒప్పుకుంటాం, దేవునికి స్తోత్రం, ఆయన్నే ఆరాధిస్తాం. ఎవరు క్రీస్తు విరోధుని ఆరాధిస్తారు? వారి అధికారాన్ని ఒప్పుకునేవాడు ఆరాధిస్తారు. ఎవరు యేసు ప్రభువుని ఆరాధిస్తారు? తండ్రి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయన అధికారాన్ని ఒప్పుకునేవాడు ఆయన్ని ఆరాధిస్తాడు. ఆయన అధికారాన్ని ఒప్పుకునేవాడు ఆయన ఆరాధించరు. చూడండి, భూజనులందరూ వారు వెంబడిస్తారు, భూనివాసులందరూ వెంబడిస్తారు, వానికి నమస్కారం చేస్తాడు. క్రీస్తు విరోధులు సాతానుడు ఆరాధించబడటం జరుగుతుంది. క్రీస్తు విరోధిని ఎవరు ఆరాధిస్తారు, అధికారం ఒప్పుకుంటారు? బైబిల్ చెప్తా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారు. ఎవరు భూనివాసులు అంటే? ఇప్పుడు సంఘ జీవితం జీవిస్తున్న నీవు రక్షించబడే వ్యక్తి. నువ్వు శరీరంతో నడిపించబడటం లేదు, నీలో నివసించు పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నావు. దేవుని చిత్తం ఎరగని వాడిగా నువ్వు లేవు. దేవుని చిత్తం దేని యొక్క వాక్యం? దేవుని చిత్తం దేవుని వాక్యం. బైబిల్ చదివేది, బోధించబడేది ఎందుకు? దేవుని చిత్తం తెలుసుకోవటానికి. దేవుని చిత్తాన్ని తెలిపేది వాక్యం. ఆ చిత్తం మన జీవితాల్లో నెరవేర్చడానికి సహాయం చేసేది ప్రార్థన. ప్రార్థన వల్లనే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చాలామంది వాగ్దానాలు పొంది, ప్రవచనాలు పొంది సంతోషిస్తూ ఉంటారు. నా కొరకు ఈ ప్రవచనాలు ఉన్నాయి, దేవుడు నాకు చేసిన నూతన సంవత్సర వాగ్దానం ఇది అనే సంవత్సరం అయిపోయేదాకా వారు మురుస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది మొదటి నెల మురుస్తారు, తర్వాత మర్చిపోతారు. మళ్ళీ వాగ్దానం గుర్తుకు రావాలంటే మళ్ళీ కొత్త సంవత్సరం రావాలి. మరి ఈ వాగ్దానం నెరవేర్చబడుతున్నాయంటే లేదు. ఎందుకు నెరవేర్చబడలేదు?
నువ్వు ప్రార్థన చేయట్లే. నెరవేర్చబడటానికి నువ్వు ప్రార్థన చేయటం అనేది జరగాల. దేవునికి స్తోత్రం. క్రీస్తు విరోధి అధికారం నప్పుకొని ఆరాధించేవారు ఎవరంటే భూనివాసులు. భూనివాసులు ఎవరయ్యా అంటే జీవ గ్రంథములో పేరు లేని వారు. ఒక మాట చెప్పాలంటే రక్షింపబడని భక్తిహీనులు భూనివాసులు. లోకమంతటికి రాబోయే శ్రమల కాలం ఎవరిని ఉద్దేశించి వస్తూ ఉంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తూ ఉంటే భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోయే శోధన కాలములో అంటే శ్రమల కాలములో నేను యేసుక్రీస్తు అనే నేను, పాస్టర్ నిన్ను, సంగమా నిన్ను, మిమ్మలను కాపాడేదను. దేవునికి స్తోత్రం. శోధన, శ్రమ, అపేక్షలు, ఇతర అపేక్షలు ఇచ్చే ఆశలు కలగజేసే శోధన ఒకటి ఉంది, శ్రమ పెట్టబడే శోధన ఒకటి ఉంది. శోధన అంటే రెండు ఉన్నాయి దాంట్లో. భూనివాసులను శోధించుటకు, అందరు చెప్పండి, భూనివాసులను శోధించుటకు. ఎవరు శోధించుటకు? భూనివాసులు అంటే ఎవరు? జగత్తుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు. రక్షింపబడ్డ వ్యక్తి పేర్లే జీవ గ్రంథంలో ఉంటాయి. పాపుల పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. భక్తిహీనుల పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. కాబట్టి భక్తిహీనుల గురించి బైబిల్ చెప్తా ఉంది వారు భూనివాసులు అని. మనమైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి రక్షించబడి వారమై పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం. మన పౌరసత్వం పరలోకమందున్నది. పరలోక పౌరులం. రక్షించబడ్డ ఆత్మల పౌరసత్వం ఆత్మను బట్టి పరలోకమందున్నది. శరీరాన్ని బట్టి భారతీయ పౌరసత్వాన్ని కలిగిన భారతీయులం. రక్షణ పొందిన ఆత్మలను బట్టి పరలోక పౌరులం. మన పౌరసత్వం పరలోకమందున్నది. మన పరలోక నివాసులం. మనం ఏ నివాసులం? శరీరీత్యా భూమి మీద ఉన్నాము కానీ ఆత్మరక్ష పొందిన మనము ఆత్మసమైన పౌరసత్వం, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం. మనం పరలోక పౌరులం అంటే పరలోక నివాసులం. ఆత్మ విషయమై ఏం చేశాడు ప్రభు? దేవుడు ఏం చేశాడు? క్రీస్తుతో పాటు చనిపోయిన మనం పాప విషయమై క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డ మనము, క్రీస్తుతో పాటు లేపబడ్డ మనం, క్రీస్తుతో పాటు దేవుని కుడిపార్శ్వన పరలోక ముందు కూర్చోబెట్టబడ్డాం. మనం ఎక్కడి వాసులం? పరలోక నివాసులం. మరి భూనివాసులు అంటే కేవలం శరీరాన్ని బట్టే జీవించేవారు, కేవలం శరీరం కొరకే జీవించేవారు, కేవలం ఈ లోకాన్ని అపరిమితంగా అనుభవించడానికి లోకపరంగా జీవించేవారు అంతే. వారి జీవితాలు ఈ లోకానికి పరిమితం అన్నట్టుగా జీవిస్తారు. వారి జీవితాలు శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి అన్నట్టు జీవిస్తారు, శరీర ప్రకారం జీవిస్తారు. వారెవరు? భూనివాసులు. ఆత్మరక్షణ పొందిన వారు ఆత్మలో దేవుని ఆత్మని కలిగి ఉన్నవారు కారు, ఆత్మలో దేవునితో సహవాసం చేసేవారు కారు. భక్తిహీనులు, దేవుని ఎరగని వారు, దేవునికి సంబంధం లేని వారు వీరెవరు? భూనివాసులు. వారిని శోధించుటకు లోకమంతటికి రాబోయే శోధన కాలములో యేసనే నేను విశ్వాసి అయిన నిన్ను కాపాడుతా, పరిశుద్ధుడవైన నిన్ను కాపాడుతా, పరిశుద్ధ స్త్రీవైన నిన్ను కాపాడుతా, నోహు కుటుంబాన్ని పోలి కుటుంబ సమేతంగా దేవుని సేవించే నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. లోతు కుటుంబాన్ని పోలి కొందరు ప్రభులో కొందరు ప్రభు వేరుగా ఉంటే ఏమవుతారు? కొందరు పోతారు, కొందరు వస్తారు. కొందరిని కాపాడుతా, కొందరిని విడిచిపెడతా. శోధన లోకమంతటికి ఎవరి విషయం రాబోతుంది? భూనివాసులు శోధించడానికి. నీకా? కాదు. దేవునికి స్తోత్రం. భూనివాసులు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఇంకో మాట, 6వ అధ్యాయం జరగబోయే సంగతులు ఇవన్నీ. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే భూనివాసుల చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన ఆ గుర్రం మీద కూర్చున్న మృత్యువుకి అధికారం ఇవ్వబడెను. చూడండి, 4 ముద్రను యేసుక్రీస్తు ప్రభు విప్పినప్పుడు పాండుర వర్ణము గల గుర్రం కనపడదు. దాని మీద కూర్చున్న వ్యక్తి మృత్యువు. పాతాళలోక వాని వెంబడించను. ఖడ్గము, యుద్ధముల వల్లను, కరువు వల్లను, తెగుళ్ళ వల్లను, భూమిలోని నివసించే జంతువుల వలను
భూమి యొక్క 4వ భాగమైన చంపబట్టకు ఆ మృత్యుకు అధికారం ఇవ్వబడను. ఎవరిని చంపడానికి? భూనివాసులను చంపడానికి. భూనివాసులు, భూమి యొక్క 4వ భాగం నివసించే భూనివాసులు, జీవ గ్రంథంలో పేర్లు రాయబడని రక్షణ లేని వ్యక్తులు భూనివాసులు. భూమి మీద క్రీస్తు విరోధి పాలన కాలంలో క్రీస్తు విరోధి తన జనుల చేత, తన ప్రభుత్వం చేత పరలోక దేవుని సేవించే వారిని, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని, యేసు ప్రభువును సాక్ష్యం ఇచ్చే వారిని చంపించడం జరుగుతుంది, శిరచ్ఛేదం చేయబట్టడం జరుగుతుంది. అమెరికాకు ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అరబ్ దేశాల్లో ఎట్లాంటి కార్యాలు జరిగాయో ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఎక్కువ జరుగుతాయి. క్రీస్తు విరోధుల పాలన కాలం అందు పరిశుద్ధులు, దైవసేవకులు చంపబట్టడానికి కారణం ఏంటట? వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, యేసుప్రభు గురించి సాక్ష్యమిస్తున్నందుకు శిరచ్ఛేదం చేయబడతారు. వీరు చచ్చిపోయి వారి శరీరాలు నేల మీద రాలుతాయి, కానీ వారి ఆత్మలు పరలోకానికి వెళ్ళి పరలోకములో సింహాసనాసులైన దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం కింద వారి ఆత్మలు చేర్చబడతాయి. ఇక్కడ చంపబడ్డాడా వాని ఆత్మ పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం కింద ఉన్న ఆత్మలతో చేర్చబడతాయి. చేర్చబడి ఈ ఆత్మలకు తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం, దేవుని మేకలు గాక. చూడండి, అట్లా వారికి ఇవ్వబడ్డ తెల్లని వస్త్రాలు చూసుకుంటూ నా క్లోత్ కంటే నీదే బాగుంది అని చెప్పుకునే స్థితులు లేరు. వారు ఒకటే సింహాసన దేవునికి వారు ఎరిగెత్తి మొర్రపెట్టేది ఏంటంటే, ఎందాక భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటావు. ఎవరికి? భూనివాసులకు, జీవ గ్రంథంలో పేర్లు లేని వ్యక్తులకు, రక్షణ పొందని వ్యక్తులు, పరిశుద్ధులకు విరోధంగా, పరిశుద్ధులకు హానికరంగా మారిన వ్యక్తులకు దేవుడు తీర్పు తీర్చాలని వేడుకుంటారు, ప్రతిదండన చేయాలని వేడుకుంటారు. ఎప్పటి వరకు భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటావు? ఎప్పటి వరకు మా రక్తము చిందించిన వారు భూనివాసులు ఉన్నారే వారికి ప్రతిదండన చేయకుండా ఉంటావు అని చెప్పేసి భూనివాసుకి విరుద్ధంగా పరలోకములో హతసాక్షుల ఆత్మలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. భూనివాసులు అంటే సంగమా, పరిశుద్ధులా? అంటే పరలోకానికి హతసాక్షుల పరిశుద్ధులు, భూమి మీద ఉన్న పరిశుద్ధులు విరుద్ధంగా వారు తీర్పు తీర్చమని ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుల వయ్యండి ఒక పరిశుద్ధుల కొరకు తీర్పు తీర్చని ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుల వయ్యండి మరొక పరిశుద్ధ స్త్రీ కొరకు వ్యతిరేకంగా నువ్వు వారికి ప్రార్థన చేయి ప్రభు అని ప్రార్థన చేస్తావా? లేదు. పరిశుద్ధుల ఆత్మల పరలోకంలో పరిశుద్ధులు చంపేవారికి, వీరిని చంపిన వారికి విరుద్ధంగా ప్రార్థనలు చేస్తారు. ఎవరు వీరు చంపేది? భూనివాసులు వీరు చంపారు. భూనివాసులు పరిశుద్ధులు హింసించి చంపారు, శ్రమల పాల్చే చంపారు. వాళ్ళ విరుద్ధంగా భూనివాసులు అంటే రక్షణ లేని భక్తిహీనులు, వాళ్ళకి విరుద్ధంగా పరలోకంలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? 2 ప్రవక్తలు పరిచయం చేస్తారు కదా భూమి మీద. 2 ప్రవక్తలు వారు బాధిస్తారు మనుషుల్ని. ఎటువంటి మనుషుల్ని బాధిస్తారు? దేంతో బాధిస్తారు? 3.5 సంవత్సరాలు ప్రవచించే కాలంలో ఆకాశం వర్షం వేయకుండా, వర్షం ఇస్తే ప్రజలకు ప్రయోజనకరం, కరువు అనేది ఉండదు. వర్షం రాకపోతే కరువులు వస్తాయి. కాబట్టి జనులకు కరువు వచ్చినట్టుగా వారు ఏం చేస్తారు? ఆకాశం వర్షం వేయకుండా మూస్తారు. వారు ప్రవచింపు దినములో ఆకాశం వర్షింపకున్నట్లు ఆకాశాన్ని మూసే అధికారం వారికి కలదు. దేనికి స్తోత్రం. ఇది ప్రజలను బాధ పెట్టుడా, సంతోషపెట్టుడా? బాధ పెట్టుడు. వారు భూనివాసులను బాధిస్తారు, భూమిని బాధిస్తారు. నీళ్లను రక్తంగా, నీళ్లు ప్రయోజనకరంగా ఉంటాయా? మనుషులకు ప్రయోజనకరంగా ఉండదా? నీళ్లను రక్తంగా మారుస్తారు వారి ఇష్టం వచ్చినప్పుడల్లా. నానా తెగులతో భూమిని బాధిస్తారు. మోషే తెగులతో ఐగుప్తులో భూమిని బాధించాడు, నీళ్లను బాధించాడు. చూడండి, దేవునికి స్తోత్రం. సృష్టిలో ఉన్న వాటిని బాధించాడు. దేవునికి స్తోత్రం. 2 ప్రవక్తలు భూమిని బాధిస్తారు. దేంతో? తెగుళ్ళతో. నీళ్ళు రక్తమైపోవాలా, ఈ నీళ్ళలో నుంచి కప్పలు బయటికి రావాలా, ధూళిని కొట్టాలా, అవి పెయిన్లు అయిపోవాలా, అందరి మీద చర్మం మీద పారాలా, వాళ్ళకి చిటపట అనాలా. వంట తయారు చేసుకోవడానికి
పిండి పిసికే తొట్లలో కూడా కప్పలు పోవాలా, పడుకునే పడకపై కూడా కప్పలు బయలుదేరాలా, మిడతల దండు వచ్చి పంటలు పాడు చేయాలా, వడగండ్లు పడి పంటలు పాడు చేయాలా, తెగులతో భూమిని బాధించటం. ఇది ఇద్దరు ప్రవక్తలు కూడా వారు భూమిని బాధిస్తారు అని బైబిల్ చెప్తుంది. మరొక చోట ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున, ఎవరినట? దేవుని సేవకుల్ని బాధించినందున అనుందా? పరిశుద్ధుల్ని బాధించినందున. ఎవరైనా సరే ఊరు కాపరిని బాధిస్తే పరిశుద్ధులు బాధిస్తే, సేవకులు బాధిస్తే, సేవకుల్ని పరిశుద్ధులు బాధించేది ఎవరయ్యా అంటే క్రీస్తు విరోధి జనం, క్రీస్తు విరోధి. ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుడిని మానక బాధించకూడదు, పొరపాట్లు జరుగుతాయి అంతేగాని మానక అదే పనిగా చేయరు. కానీ క్రీస్తు విరోధి పాలన కాలమందు మానక పరిశుద్ధులతో పోరాడతారు, మానక పరిశుద్ధులు బాధిస్తారు, శ్రమపడతారు, చంపుతారు, శ్రమ పెడతారు, చంపుతారు. మానక పరిశుద్ధులే. కానీ ఇద్దరు ప్రవక్తలు, పరిశుద్ధ ప్రవక్తలు, పరలోక దేవుని చేత పంపబడ్డ ప్రవక్తలు, ఇద్దరు ప్రవక్తలు 3.5 సంవత్సరాలు ఏం చేస్తారన్నది బైబిల్లో 11వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? వారు భూనివాసులను ఏం చేస్తారు? వారి బాధ నివారణ చేస్తారా? వారి వేదనల్ని స్వస్థపరుస్తారా? వారి కృంగుదల తీసేస్తారా? వారి విరిగిన హృదయాన్ని బాగు చేస్తారా? లేదు, అది కలిగిస్తారు. వాళ్ళ మినిస్ట్రీ ఏంటంటే బాధ పెట్టే మినిస్ట్రీ. ఎవరిని? భూనివాసులు. జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో ఆ భక్తియులు, రక్షణ నొందని భక్తియులను బాధించే 3.5 సంవత్సరాల పరిచర్య వారిది, భూనివాసులు. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుంటే, భూనివాసులు అనగా జగత్తుత్పత్తి వరకుని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు. వారందరూ కూడా ఆ క్రూరముఖముకు నమస్కారము చేదురు. మరి ఈ విషయంలో పరిశుద్ధుల విశ్వాసం, ఓర్పు కనబడును. ప్రకటన 13:10. ఏ విషయంలో? క్రీస్తు విరోధి యొక్క అధికారాన్ని ఒప్పుకొని వానికి నమస్కారం చేసే విషయంలో, వాని పేరు ముద్రించుకునే విషయంలో, వాని పేరిటి సంఖ్య 666 ముద్ర వేయించుకునే విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము కనబడును. ఎవడైనను చెరపట్టబడవలనలా క్రీస్తు విరోధికి నమస్కారము చేయక వాని పేరిటి సంఖ్య వేసుకోకుండా ఉన్నట్లయితే, వాని ప్రతిభకు మొక్కుకున్నట్లయితే, అటువంటి వారు శిక్షించబడే విధం అంటే వాని ద్వారా వచ్చే శ్రమ పెట్టబడే విధం, శిక్ష కాదు, శ్రమ పట్టబడే విధం ఏంటంటే, చెరపట్టబడవలనలా ఏ పరిశుద్ధులైనా వాని చెరలోనికి వెళ్ళిపోతారు. వాని అధికారాన్ని ఒప్పుకొనక వానికి నమస్కారం చేయనందుకు పరిశుద్ధులకు వచ్చే కనబడే విశ్వాసం ఇందులో దేనిలో అంటే, వాని మొక్కనందుకు, వాని అధికారం ఒప్పుకొని మొక్కనందుకు, ఒప్పుకొనందుకు, మొక్కనందుకు. ఎవడైనా అటువంటి మొక్కని వారు ఖడ్గముతో చంపబడవలనని ఉన్నాడలా, వాడు ఖడ్గముతో చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం. సంఘం కాదు, పరిశుద్ధులు. యేసు ప్రభు 2వ రాకడలో ఆయన పాపము తీసివేయటానికి కాకుండా ఆయన 2వసారి రాబోచున్నాడు. వచ్చుచున్నవాడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన రక్తంలో కడగబడ్డ సంఘం, పరిశుద్ధాత్మల పరిశుద్ధపరచబడ్డ సంఘం, పరిశుద్ధాత్మ నిండుకున్న సంఘం, పరిశుద్ధాత్మ అనుసరించి పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంక జీవిత సంఘం. వారికి మహిమనివ్వటానికి యేసు ప్రభు 2వసారి ప్రత్యక్షంగా కాబోతున్నాడు. పరిశుద్ధులకు మహిమ, పరిశుద్ధులకు ప్రభు రాకడలో మహిమనివ్వటానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథంలో పేరు లేని వారికి తన నోట గుండు బయలువెళ్ళు 2 అంచెల ఖడ్గముతో వధించటానికి యూదా గోత్ర సింహముగా వారి విషయంలో ప్రత్యక్షంగా కాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేని మహిమకులు కాక. క్రీస్తు విరోధి పాలన కాలం మందు పరిశుద్ధులు ఉంటారా? భూమి మీద ఉంటారు. వారి విశ్వాస ఓర్పు కనబడుతుందా? కనబడుతుంది. చెరలో వెళ్ళవాడు ఓర్పు కావాలా?
దేని బట్టి? వాడి విశ్వాసం యేసు ప్రభులో, యాంటీ క్రైస్ట్లో కాదు. వాడి విశ్వాసం యేసు ప్రభులో, చనిపోయి లేచిన యేసుక్రీస్తు ప్రభులో. అబద్ధ ప్రవక్తలు చెప్తాడు, ఈయనయా క్రీస్తు, వీడు చనిపోయి లేచాడు కాదు, చావు దెబ్బ తిని బాగుపడ్డాడు, చనిపోయి బ్రతికినట్టుగా డ్రామాలు చేసే వ్యక్తి. యేసు ప్రభులో వేషధారణ లేదు, వీళ్ళ వేషధారణ ఉంది, అబద్ధం ఉంది, మోసం ఉంది. వీడు చావలేదు, లేవలేదు, పునరుద్ధానం, జీవం. యాంటీ క్రైస్ట్ కాదు, క్రైస్ట్. నేనే జీవమును పునరుద్ధానం. యేసు ప్రభు మాత్రమే పునరుద్ధానం. క్రీస్తు విరోధి చచ్చిలేస్తాడా? వాడు చచ్చలేస్తే వాడు పునరుద్ధానం అవుతాడు. వాడు ఎట్లా పునరుద్ధానం అవుతాడు? క్రీస్తు విరోధి కానీ, క్రీస్తు విరోధిలో ఉన్న సాతాను కానీ ఏంటంటే వాడు మృత్యు. వాడి పరిమితి ఎంతవరకు అంటే చావు వరకు. దాన్ని నిరర్ధకం చేసి నన్ను బ్రతికించడం, పునరుద్ధానం కలగజేయటం అనేది దేవునికి ఉంది, ఇది సైతానికి లేదు. కాబట్టి వాడు చనిపోయి లేవాడు, చనిపోయి శరీరమందు చనిపోయి పాతి పెట్టబడి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయిన యేసుక్రీస్తు ప్రభువే మన ప్రభువు. ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయన శరీరమందు ప్రత్యక్షమైన దేవుడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారు ఆయనలోని విశ్వాసం ఆ కాలమందు వెల్లడి అయింది. తెస్సలోనిక సంఘమా, మీ విశ్వాసం మాస్దోనియ అకయ వారికి వెల్లడి ఆయను. ఇతర ప్రాంతాలు కూడా మీ విశ్వాసం వెల్లడి ఆయను. క్రీస్తు విరోధ పాలన కాలమందు క్రీస్తులోని మన విశ్వాసం వెల్లడి అయింది. ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టకుంటానికి ఓర్పు కనబడింది మనలో. పరిశుద్ధుల ఓర్పు ఈ విషయంలో కనబడను. ఈ విషయంలో భూజనులందరూ, భూనివాసులందరూ క్రీస్తు విరోధుల విశ్వాసం వస్తే మన విశ్వాసం క్రీస్తులోని విశ్వాసం కనబడను. చెరలో వెళ్ళటానికైనా సిద్ధపడతారు, ఖడ్గంతో చంపటానికైనా సిద్ధపడతారు. ఏ మాత్రం మరణానికి భయపడరు, క్రీస్తు విరోధికి భయపడరు, కరువులకు, ఖడ్గాలకు, తెగుళ్లకు భయపడరు. భయం వారిది. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. ప్రభువు పిలువలారా, ఏది వస్తాయని చెప్తున్నాయో ప్రకటన గ్రంథంలో ఇవన్నీ కూడా దేవుని ఉగ్రత. జీవ గ్రంథంలో పేర్లు రాయబడని భక్తిహీనుల కొరకే వచ్చుచున్నది. క్రీస్తు విరోధులు ఘటసర్పైన సాతాన్ని ఆరాధించున్నందుకు, వాని పేరు కానీ వాని పేరు సంఖ్య కానీ వేసుకున్నందుకు పరలోకమందరి దేవుని యొక్క కోపం మనుషుల యొక్క, భూమి మీద ఉన్న మనుషుల యొక్క భక్తిహీనత మీద, దుర్నీతి మీద కుమ్మరించబడటమే ప్రకటన గ్రంథంలోని తెగుళ్ళు. భూజనులందరికీ, భూనివాసులందరికీ లోకమంతా రాబోయే శోధన ఏంటంటే, ఆకాశము, భూమి, సముద్రము, జలధారలు కలగజేసిన దేవునికే భయపడైన మయపరిచి సేవిస్తావా? సృష్టికర్తగాని ఒక దయ్యం మనుషుల్లో ఉండి వారికి భయపడి వానికి సేవిస్తావా? ఎవరు సేవిస్తావు? భూనివాసులందరికీ శోధన. భూనివాసులందరూ కూడా ఈ శోధనకు లోనవుతారు. పరలోక పౌరసత్వ గలవారు ఎవరు కూడా ఈ శోధనకు లోను కారు. చాలామంది వెళ్ళిపోతారు, కలిసిపోతారు, మొక్కేస్తారు, ముద్ర వేసుకుంటారని చెప్తారు ప్రసంగాలు. ఎవరు వెళ్ళరు. రక్షణ లేని క్రైస్తవులు వాళ్ళతో పాటు వెళ్తారు. ఆల్రెడీ ఎవరు రక్షణ పొందుతారో, ఎవరు పరిశుద్ధత నింపడతారో ఏ మాత్రం పోరు. ఎందుకు తెలుసా? ఆ కాలం ప్రారంభమైనప్పుడు కృప కూడా ప్రబలిద్ది, నీకు సహాయం కూడా అద్భుతకరంగా ఉంటుంది. దేవుడు ప్రత్యక్షంగా నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో, నీ పరిచయలో నీలో పనిచేస్తాడు. పరిశుద్ధ దేవదూతలు కూడా ఎక్కుచూ దిగుచూ కూడా ఎక్కువైపోద్ది. ఏదో అదృశ్యంగా ఉండి మనకు సహాయం చేయటం కాదు, దృశ్యంగా సహాయం చేస్తారు దేవదూతలు. ప్రభు కూడా దృశ్యంగా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద పాతాళమే పనిచేయటం కాదు, పరలోకం పనిచేస్తుంది. కాబట్టి మనం దేవుడు చేసే దాని గురించి ఆలోచిస్తాం. క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడు అని చెప్పుకుంటూ ఆలోచించుకుంటూ భయపడే కంటే, ఆ కాలమందు గొప్పవాడిని యేసు ప్రభు, మహోన్నతుడు యేసు ప్రభు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే.
లోకంలో పనిచేసే దయ్యాలన్నిటికంటే కూడా పరలోకంలో దేవుడు గొప్పవాడు కదా. లోకస్తులలో నివసించే క్రీస్తు విరోధ ఆత్మ కంటే విశ్వాస పరిశుద్ధులు వసించే పరిశుద్ధాత్మ గొప్పవాడు కదా. మనలో నివసించే క్రీస్తు ఆత్మైన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు విరోధాత్మ గల జనులను, అబద్ధ ప్రవక్తలను మనం జయించి ఉన్నాం అని యోహాను చెప్తున్నాడు. పిల్లారా, పరిశుద్ధాత్మ మూలంగా ఓటమి లేని జయ జీవితం మనకుంది. క్రీస్తు విరోధాత్మ భూమి మీద ప్రబలుతూ ఉంటే, ఎక్కువ అవుతూ ఉంటే, బలంగా పనిచేస్తూ ఉంటే, క్రీస్తు ఆత్మ కూడా మనలో అధికమవుతూ ఉంటుంది. మెజర్ కొలత పొర్లిపారుతూ ఉంటుంది కనుక నువ్వు ధైర్యంతో నింపబడతావు. దేవుని సేవకురాని మట్టుకే కాదు, పరిశుద్ధులందరూ కూడా చివరి దినాలు ఎట్లుంటారు? నేనైతే యెహోవా ఆత్మావేశం వలన ధైర్యముతోనూ తీర్పు తీర్చే శక్తితోనూ బలముతోనూ నింపబడి ఉన్నాను. ధైర్యముతో నింపబడి ఉన్నాను. లోకం రాబోయే విషయాలను జరుగుతూ ఉంటే పరిశుద్ధులు ధైర్యంతో నింపబడతారు. పరిశుద్ధాత్మ వల్ల ధైర్యంతో నింపబడతారు. దేవునికి స్తోత్రం. సిక్లగులో ఉన్న దావీదు భార్య పిల్లలతో పాటు తనను వెంబడించే 600 మంది వారి భార్య పిల్లల్ని, వారు కలిగిన సమస్తాన్ని అమాలేకులు దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత మోయాబు దేశపు రాజు నుంచి వారు వచ్చి సిగ్లకు రాగానే తన భార్య పిల్లలు కోల్పోవటం, కలిగినంత కోల్పోవటం చూసి దావీదుతో పాటు తన జనులందరూ ఏడ్చారు. ఏడ్చిన తర్వాత దావీదుని వెంబడించే జనులు, ఈ దావీదుని బట్టే మనకి ఈ శ్రమలు, మన భార్య పిల్లలు కోల్పోయాం, ఈ దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకుంటారు. ఆ సమయంలో దావీదుకి ఎవరు లేరు. కానీ దావీదు భయపడలేదు. కానీ తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, భూమిని ఎటువంటి సహాయం లేదు, నిజమైన ఆపత్కాలమున పిరికితనం రాదు, ధైర్యం వస్తుంది. మాటికి ఆ పేతురు చూపెట్టి బొంకాడు అని చెప్పుకోవటం కాదు. పేతురు అప్పుడు ఇంకా యేసు రక్తంలో కడగబడలా, పేతురు ఇంకా అప్పుడు పరిశుద్ధాత్మ నింపబడటం జరగలేదు. ఇది క్రొత్త నిబంధన కాలం. యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత కాలం. ఇది ఆరంభ కాలం కాదు. యేసుప్రభు రెండవసారి వచ్చే దినాలు ఉంటున్నాం. మొదటి శతాబ్దం సంఘానికి ఇచ్చినట్టుగా అంతకంటే ఎక్కువగా డబుల్ పోర్షన్, కొలత లేకుండా దేవుడు తన కృపను మనకిస్తాడు, తన పరిశుద్ధాత్మ మనకిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కడు కూడా ధైర్యముతో, బలముతో నింపబడతాడు. నేనైతే యెహోవా ఆత్మావేశం వలన ధైర్యముతోను, తీర్పు తీర్చే శక్తితోను, బలముతోను నింపబడి ఉన్నాను. బలానికి బలమే, తీర్పు తీర్చే శక్తే మరియు ధైర్యం. మనకు పిరికితనం లేదు. భూనివాసులందరూ లోకం మీద రాబోయే వాటి విషయమై ధైర్యము చెడి భయము కలిగి కూలుదురు. భయం ఎవరిది? భూనివాసులది. జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో, అనగా యేసు రక్తంలో ఎవరు కడగబడి రక్షణ పొందలేదో భయం వారిది. యేసు ప్రభువులో విశ్వాసము రక్షించబడి పరిశుద్ధాత్మ నింపబడే వారిలో ఆత్మ వలనైన ధైర్యం. పేతురు, యోహాన్లు వాళ్ళు నిలదీసి సభవారు, ప్రధాన యాజకులు అడిగారు, పెద్దలు, ఈ నామాన్ని బట్టి ఇకపై యేసు నామాన్ని బట్టి మాట్లాడొద్దు. ఏమైంది? మాట్లాడితే పాపులు రక్షణ పొందుతున్నారు. మాట్లాడితే ఏమైంది? దెయ్యాలు పోతున్నాయి, రోగులు బాగవుతున్నారు, కుంటి భిక్షకులు లేచి నడుస్తున్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే, పాపులు రక్షణ పొందకుండా ఉండాలంటే, రోగులు స్వస్థ పొందకుండా ఉండాలంటే, ప్రజలు దీవించబడకుండా ఉండాలంటే యేసు నామాన్ని బట్టి మీరు మాట్లాడొద్దు. దేవుని మాట వినడం కంటే మీ మాట వింటే న్యాయమా? మేము కన్నవాటి వినవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం అన్నాడు పేతురు వాళ్ళు. అంటే వారు ఆ విధంగా మాట్లాడేసరికి ప్రధాన యాజకులు, పెద్దలు చూసి పేతురు యోహాన్ల ధైర్యాన్ని చూశారు. ఏం చూశారు? ధైర్యాన్ని చూచి, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీరికి అని ఆలోచిస్తుండగా, ఓహో మీరు యేసుతో ఉన్నవారు, యేసుతో ఉన్నవారికి, యేసుతో ఉన్నందుకు వాళ్ళకి ఏముందట? ధైర్యం ఉందట. ప్రొద్దున లేసి యేసుతో ఉంటున్నావు 1 గంట, రాత్రిపూట యేసుతో ఉంటున్నావు 1 గంట, బైబిల్ చదివి ధ్యానించడంలో 1 గడియం ఉంటున్నావా యేసుతో, చర్చిలో సంఘంతో కలిసి ఆరాధించడంలో యేసుతో 1 గంట ఉంటున్నావా, ప్రభుతో 1 గంట గడుపుతున్నావా, నీ కుటుంబం గడుపుతుందా, నీ కుటుంబం ప్రభువుకు సమయం ఇస్తుందా? దాన్ని బట్టి ఏముంటుందట? ధైర్యం. వారు యేసుతో ఉన్నవారని ఎరిగారు.
యేసుతో ఉంటే ధైర్యం ఉంటుందని ప్రధాన యాజకులు చెప్తున్నారు. పేతురు యోహాల ధైర్యం చూసి ఓహో వీరు యేసుతో ఉన్నవారు. ప్రభువుతో గడిపే వ్యక్తులకు ధైర్యమే, బలమే, యెహోవా ఆత్మావేశమే తీర్పు తీర్చే శక్తి. ఇద్దరు ప్రవక్తలకు ధైర్యం ఉంది, ఇద్దరు ప్రవక్తలకు బలం ఉంది, పరిశుద్ధాత్మ బలం. ఇద్దరు ప్రవక్తలకు తీర్పు తీర్చు శక్తి ఉంది. ఆ ఇద్దరినే కాదు వాళ్ళందరినీ నింపుతాడు ప్రభు. ఇవి ఎలా వస్తాయి? యెహోవా ఆత్మ వలన, యెహోవా ఆత్మ వలన, యెహోవా ఆత్మావేశం వలన. ధైర్యముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ బలముతో నింపబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవుని మహిమలు గాక. కాబట్టి ప్రకటన గ్రంథములో లోకమంతకు రాబోయే శోధన, ఆరాధన శోధన, అధికారం ఒప్పుకునే శోధన, అధికార విషయమై శోధన, ఆరాధన విషయమై శోధన. భూనివాసం రాబోతుంది. వారంతా దేవుని చెత్త కానీ ఈ శోధనలో ఓడిపోతారు. పరిశుద్ధులు ఓడిపోరు. పరిశుద్ధుల విశ్వాసం వెల్లడవుతుంది. పరిశుద్ధుల కాలమందు ఓర్పు కలిగి ఉంటారు. అందుకని యేసుప్రభు చెప్పాడు, ఓర్పుతోనే మీ ప్రాణాలని దక్కించుకుందరు. స్తోత్రం. ఎక్స్ట్రాడినరీ గ్రేస్ ఇచ్చి కృపావారంలో ప్రజలు ఉపజేస్తే ఎట్లా ఉంటావు? యేసుప్రభుని పోలి యూదా గోత్ర సింహంగా ఉంటావు. ఆ విధంగా నువ్వు దేవుని వల్ల సహాయం పొందుతూ నీ కుటుంబాలకు, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. లోకమంతా 2 భాగాలు చేయబడుతుంది. జీవ గ్రంథములో పేరు రాయబడ్డ రక్షింపబడ్డ పరిశుద్ధులు ఒక గుంపు, ఒక జనం. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించకుండా జీవ గ్రంథంలో పేర్లు రాయబడని నశించే వారందరూ భూనివాసులు, క్రీస్తు విరోధిని మొక్కేవారు వీరొక జనం. ప్రత్యేకంగా ప్రతి స్థలంలో ప్రపంచమంతుంటారు. ఆ కాలం అంతా జరగబోయే విషయాలే మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో క్రీస్తు రావాలి. క్రీస్తు విరోధిని ఏర్పరచుకోలే ప్రభు, నువ్వు పోవాలి. వాడు వచ్చేదాన్ని తెలియజేశాడు. ఇష్మాయేల్ రావటం దేవుని ప్రణాళిక లేదు. దేవుడు వాగ్దానం చేసిన అబ్రాహాము శారాలకి ఇస్సాకు గురించి, అబ్రాహాముతో మెల్కీసెదెకు వచ్చేసి క్రొత్త నిబంధన గురించి చెప్పాడు వాగ్దానం. పాత నిబంధన లేదు. ఇజ్రాయేలుకు రాజుగా ఉంటే మొదటి రాజు దావీదు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. సౌలు లేడు. ప్రజల కోరిక చొప్పున ఇచ్చాడు. అదేవిధంగా దేవునికి స్తోత్రం, దేవుని మహిమలు గాక. క్రీస్తు విరోధి వస్తాడని యేసుప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు, యోహాను చెప్పాడు. మొదట భ్రష్టత్వం సంభవించి దేవుడు ఉండాల్సిన దేవుని మందిరములో సైతానుడు ఒక మనుషుల్లో ఉండి నేనే దేవుని చెప్పుకుంటూ వచ్చి యెరూషలేములో కట్టబడిపోయే దేవాలయం కూర్చుంటాడు. భ్రష్టత్వం అది బయలుపరచబడటం. అది జరగకుండా ప్రభు దినము రాదు. యేసుప్రభు 2వ రాకడ దినం రాదు. కానీ పెద్దల్లో కూడా చెప్తున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూర మంటలు చేత పట్టుకొని సింహాసనాసుడు వాని యొక్క సింహాసనం ఎదుట ఉండి, సింహాసనాసుడైన వానికి నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం ఎలుగెత్తి చెప్పి వీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా నీకే తెలియను. ఎవరు వీరు? ఎవరా? గొర్రెపిల్ల రక్తములతో వస్త్రములు ఉతుక్కుని పరిశుద్ధులుగా చేయబడ్డవారు. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. రాత్రి పగలు దేవుని సముఖంలో ఉండి దేవుని ఆలయంలో ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయన సేవించుచున్నారు. యుగ యుగములు సేవిస్తారు. అది మన నిత్యత్వం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ముగింపు కాలంలో మనం ఉంటున్నాం. ఆ లోకమంతా రాబోయే భూనివాస శోధన కాలంలో మనం ఉంటాము. ఆ తర్వాత యేసుక్రీస్తు రాకడ దినం జరుగుతుంది. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం మహిమలో మార్చబడి సదాకాలం ఆయనతో ఉంటకు మేఘాల మీద కొనిపబడతాం. ఆయన ఎదుర్కొనుటకు కాగా సదాకాలం మనం ఆయనతో ఉంటాం. అట్టి కృప మనకును పరిశుద్ధులందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకం మా ప్రభువా, నీకు స్తోత్ర మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. నువ్వు మంచి దేవుడు, మహాదేవుడు, నీవు మాత్రమే దేవుడు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయన. మా తండ్రి అయి ఉన్నావు. నీ మూలంగా పుట్టింపబడ్డవారం నీ బీజం మాలో ఉంది ప్రభా. నీ మూలంగా పుట్టేవాడిలో నీ బీజం ఉంది కనుక వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు.
కనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టకు సాతాడు కానీ దుష్ట మనుషులు కానీ నీ పరిశుద్ధ పిల్లలు ముట్టకుండానట్లు పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించటమే ఆధారం. పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించగలిగితే మా ప్రియ తండ్రి, దుష్టుడు ముట్టడు అని నీ వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తావు. దుష్టుల చేత తాకబడక, వారితో ఎట్టి సంబంధం లేని నీతో మాత్రమే సంబంధం కలిగి నీలో జీవించి జీవితం కలిగినట్లు పరిశుద్ధ జీవితం జీవించటకు కృప దయచేయి. నీతో గడుపుట కృప దయచేయి. అన్ని విషయాలు నీ వలే ఉంటే కృప దయచేయి. సంఘం అంతటి ఆ విధంగా ఆశీర్వదించు. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం.